ఈ సీనియర్ నేతకు ఏమైంది? ఎందుకంత సైలెన్స్? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొందరు కీలక నేతలు మౌనంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత అందరూ సైలెంట్గా మారిపోయారు. అందులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కీలకమైన నేతలు సైలెంట్గా ఉండటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తమకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భావించిన ఆ నేతలు చివరకు ఛాన్స్ దక్కకపోవడంతో వారంతా నిరాశ నిస్పృహలోనే ఉన్నారని అర్థమవుతోంది. మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి అసలు కనిపించడమే మానేశారు. ఎన్నికలకు ముందు జోరుగా హుషారుగా కనిపించిన అమర్నాథ్ రెడ్డి చివరకు సైలెంట్ గా మారారు. 1996లో పుంగనూరు నియోజకవర్గంకి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఈయన 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై 2004లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన డీసీసీబీ చైర్మన్ గా, టీడీపీ పార్టీలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్ అమరనాథ్ రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం 2012లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జూన్ 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరాడు. ఎన్ అమర్నాథ్ రెడ్డి 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఏప్రిల్ 2, 2017న పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్, కామర్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ వెంకటగౌడ చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ నుంచి విజయం సాధించారు. సామాజిక వర్గం పరంగా చూసినా, పార్టీలో ఎన్ అమర్నాథ్ రెడ్డికున్న ట్రాక్ రికార్డును చూసినా ఆయనకే కాదు, టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ అని ఎవరైనా అనుకుంటారు. అందులోనూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి చెందడంతో రెడ్డి సామాజిక వర్గం కోటాలోనూ సీనియారిటీలోనూ తనకే మంత్రి పదవి దక్కుతుందని ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆశించారు. కానీ కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కకపోవడంతో ఒకంత అసంతృప్తికి గురయ్యారు. అందుకేనేమో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న తనకు చోటు దక్కకపోవడంపై ఆయన ఒకంత అసహనం కూడా తన అనుచరుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తం మీద ఎన్ అమర్నాథ్ రెడ్డి సైలెన్స్ మాత్రం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.